ఈ తిరుమల లడ్డు అంశం రాజకీయాలనే కాదు సినీ పరిశ్రమలకు కూడా రచ్చకు కారణమవుతోంది సార్. సో పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి స్పందిస్తూ ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ చదివి వినిపిస్తాను ప్రేక్షకులకు. వీఆర్ ఆల్ డీప్లీ disturbed with the findings of animal fat, fish oil, pork fat and beef fat mixed in Tirupati Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by YCP government then. Our government is committed to take stringent action possible అని చెప్పి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తే దానికి ప్రకాష్ రాజ్ కాస్త సెటరిక్గా ఒక ట్వీట్ చేశారు సార్. డియర్ పవన్ కళ్యాణ్, it has happened in state where you are a deputy CM. Please investigate, find out the culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue nationally? We have enough communal tensions in the country thanks to your friends in the center అని చెప్పి కాస్త అంటే సెటరిక్గా చేశారు అని చెప్పి జన సైనికులు చెప్తున్న పరిస్థితి. సో దానికి నిన్న పవన్ కళ్యాణ్ మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. సనాతన ధర్మం కోసం ప్రాణాలనైనా అర్పిస్తాం, సెక్యులరిజం అనేది వన్ వే కాదు టూ వే అంటూ ప్రకాష్ రాజ్ని ఉద్దేశించి మాట్లాడిన ఒకసారి బయట ప్లే చేయండి. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు ఇట్స్ టూ వే. నాకు 100 మంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను, నేను ఇచ్చినవాడిని. నేను నాకు అన్య మతం ముస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని, చిన్నప్పుడు నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పే సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం. రైట్ సార్, దీని మీద ప్రకాష్ రాజ్ కూడా రెస్పాండ్ అయ్యారు సార్. మీరు పవన్ కళ్యాణ్ గారు దయచేసి నా ట్వీట్ ఒకసారి సరిగ్గా చదివి అర్థం చేసుకోండి, నేను వచ్చి మళ్ళీ మీకు సమాధానం చెబుతాను అని చెప్పి ప్రకాష్ రాజ్ బయట. పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నది ఏంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. రైట్ సార్, పవన్ కళ్యాణ్ అండ్ ప్రకాష్ రాజ్ ఇద్దరు మధ్య వివాదం. సెక్యులరిజం అన్న పదమే లేదు మీకు. మీరు చదివిన ప్రకాష్ రాజ్ ట్వీట్లో సెక్యులరిజం లేదు సార్. మెల్ల ఒకసారి చదవండి, కావాలంటే ప్రేక్షకులకు రాయాలి. ఎక్కడ సెక్యులరిజం గురించి ప్రకాష్ రాజ్ ప్రస్తావించలేదు, సెక్యులరిజం గురించి సమాధానం ఏది క్వశ్చన్ చేయలేదు కూడా. అవును, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇదంతా జరిగింది కాబట్టి దానిపైన విచారణ జరపండి, దోషుల్ని కఠినంగా శిక్షించండి అని కూడా అన్నాడు. అండ్ దీంతో పాటు దీన్ని ఇంత రచ్చ చేస్తున్నారు, దీన్ని జాతీయ స్థాయిలో రచ్చ చేసి ఇప్పటికే మీ మిత్రుల వల్ల, అక్కడ ఆయన అన్నది బీజేపీ మీ మిత్రులు కదా అని, మీ మిత్రుల వల్ల దేశంలో మతపరమైన విద్వేషాలు ఆల్రెడీ ఉన్నాయి, మీరు దాన్ని ఇంకా పెంచకండి అన్నాడు. ఇంతకన్నా ఎక్కువ అనలేదు కదా. ఎక్కడ సెక్యులరిజం అన్న పదం తీయలేదు, సెక్యులరిజానికి విఘాతం కలిగిస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ అనలే. మీరు ఇప్పుడు ఆ ట్వీట్లో మాత్రం, అందుకే బహుశా ప్రకాష్ రావు నా ట్వీట్ చదవండి మళ్ళీ వస్తారన్నది. ఎందుకంటే ట్వీట్లో అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వల్ల సెక్యులరిజానికి నష్టం జరుగుతుంది అన్న పదమే వాడితే తప్పే. ఎందుకంటే ఖచ్చితంగా తిరుపతి లడ్డు అపవిత్రం పైన మాట్లాడడం సెక్యులరిజానికి ఏమి వ్యతిరేకం కాదు. సెక్యులర్ ఉన్నోడు కూడా మాట్లాడాలి, ఎందుకంటే అది ఏ మత సాంప్రదాయాలైనా గౌరవించాలి కదా. కానీ పవన్ ఒకటి మీ మిత్రుల వల్ల అన్నాడు, అది పక్కకు పెడదాం. అది ప్రకాష్ రాజ్ ఇది నోన్ యాంటీ బీజేపీ కనుక ఆయన డెఫినెట్గా పొలిటికల్ విమర్శ చేస్తాడు, అది రాజకీయపరమైన అంశం.
ఇక అక్కడ అన్నదేంటి, ఇప్పటికీ ఇది మతపరమైన విద్వేషాలు దేశంలో ఉన్నాయి. లేవని ఎవరైనా చెప్పమనండి. భారతదేశంలో మా ధర్మ సంస్థ పేరిట హరిద్వార్లో జరిగింది ఏంటి, దేశమంతా జరుగుతున్నది ఏంటి, హిజబ్ అల్లర్లు ఏంటి, హలాల్ అల్లర్లు ఏంటి, దేశంలో అనేక రకాలైనటువంటి ఇష్యూస్ పైన రోజు జరుగుతున్నదే కదా. సో మత విద్వేషాలు భారతదేశంలో జరగడం లేదు అని ఎవరైనా అనగలరా? సో మత విద్వేషాలు పెంచకండి అన్నారు. ఎందుకు అన్నాడు అంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వివాదము అనేక రూపాలు సంతరించుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. నిన్న కూడా నేను మాట్లాడిన నా ఛానల్లో పెట్టిన వీడియోలో కూడా చెప్పాను. ఆ వైరల్ ఏంటి అంటే, ఏఆర్ ఫుడ్స్ అని పాకిస్తాన్లో కంపెనీ ఉందట. క్వింట్ అనే వెబ్సైట్ వారు దాన్ని ఎక్స్పోజ్ కూడా చేశారు. మీరు క్వింట్లో ఉంటుంది చూడండి. సో ఏఆర్ డైరీ ఫుడ్ అనేది ఇప్పుడు నెయ్యి సప్లై చేసే కంపెనీ. ఇది తమిళనాడులోని దిండిగల్లోని కంపెనీ. కానీ ఏఆర్ ఫుడ్స్ అనే పాకిస్తాన్లో ఉన్న కంపెనీ డైరెక్టర్ల పేర్లు తీసి, వాళ్ళందరూ సహజంగానే పాకిస్తాన్లో ఉన్న కంపెనీ అంటే ముస్లింలే ఉంటారు. ఇది ముస్లింల కంపెనీకి నెయ్యి ఆర్డర్ ఇచ్చారు అని ప్రచారం జరుగుతుంది. ఇది మరి మత విద్వేషాలు పెంచదా? ఇది దేశంలో తీవ్రమైన అలజడిని సృష్టించదా ఇలాంటి వచ్చినప్పుడు? మరి దాన్ని కూడా ఖండించాలి కదా లౌకికవాదులం ఎవరమైనా. సో అలాగే ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అయింది అది, తిరుపతి లడ్డులో జరిగినటువంటి కల్తీ అనే సమస్య. కల్తీ జూలై 16న బయటకు వచ్చింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెందిన సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ వారు జూలై 9న శాంపిల్స్ పంపితే టీటీడీ వాళ్ళు జూలై 16న రిపోర్ట్ వచ్చింది. మరి సెప్టెంబర్ వరకు దాన్ని ఎందుకు ఆపారు? ఏ ప్రభుత్వం ఆపింది? 2 నెలల పాటు ఎందుకు ఆగింది అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని అంశం అవుతుంది. జూలై 29th రోజు నాకు గుర్తు అనుకుంటా, నేను చదివిన మేరకు మీడియాలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీ ఈవో ఇది బియాండ్ నార్మల్ కల్తీ కన్నా ఇంకా ఎక్కువ ఉంది, దీనిపైన మేము బ్లాక్ లిస్ట్ చేస్తామన్నారు. సో మరి వాళ్ళకి షోకాజ్ నోటీస్ పంపించారా? ఆ షోకాజ్ నోటీస్లో మీరు ఏమని మెన్షన్ చేశారు? కంపెనీకి పంపిన షోకాజ్ నోటీస్లో మీరు ఇందులో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, ఎలా ఉంది అని అడిగారా? సో ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, దీనిపైన మరింత లోతుగా విచారణ జరపండి. ఎందుకంటే ఆ రిపోర్ట్లో ఏముందంటే అనేక ఇఫ్స్ అండ్ బట్స్ కూడా ఉంది. అంటే ఫాల్స్ నెగటివ్ స్కోప్ ఉంటుంది, ఇంకా మీరు పలానా అన్ని రకరకాల కారణాలు రీతే ఈ రిజల్ట్ ఫాల్స్ పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని కూడా రాశారు. అందువల్ల దీనిపైన కంప్లీట్గా విచారణ జరిపించి దోషుల్ని శిక్షించండి అన్నాడు. ప్రకాష్ రాజ్ ఏమన్నా దోషుల్ని కాపాడండి, తిరుపతి లడ్డు అపవిత్రం చేయనివ్వండి అని అనలేదు కదా. ఎక్కడ ఎవరంటారు? మనిషి అన్నవాడు ఎవడు అన్నాడు ఆ మాట. ఏ మనిషి కూడా తిరుపతి లడ్డు అపవిత్రం అవుతుంటే కావాలని ఏ మతం వాడైనా కోరుకో, నిజాయితీ ఉంటే. అందులో హిందువులు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరు. సో ప్రతి హిందువు కోరుకునేది ఏదో నిజం కాకుండా ఉండాలనే కదా కోరుకునేది. సో అందువల్ల విచారణ జరిపించండి, దోషుల్ని శిక్షించండి అనేది. 2 నెలల పాటు ఏదీ జరగలేదు. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినంత వరకు ఎఫ్ఐఆర్ దాఖలైనట్లేదు, సిట్టేస్తున్నారు ఇప్పుడు. మరి జూలై 16th రోజు మీకు రిపోర్ట్ వస్తే మీరు ఆల్రెడీ బ్లాక్ లిస్ట్ చేస్తారని జూలై 29th రోజే చెప్తే, మరి దానిపైన ఎందుకని మీరు అంతకు ముందు సప్లై చేసి అది వాడి ఉంటే అదే కంపెనీ మీరు వెంటనే దానిపైన కేసు పెట్టాలి. లేదు వాడలేదు, రిజెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ లిస్ట్ చేస్తారు. సాధారణంగా నీకు ఒక కల్తీ వస్తువు వస్తుంది, అది నువ్వు రిజెక్ట్ చేస్తావు అంతే, బ్లాక్ లిస్ట్ చేస్తావు. ఇంకోసారి ఆ సప్లై దగ్గర తీసుకోవు, కేసు పెట్టరు అక్కడ. కానీ ఆల్రెడీ మనకు సప్లై చేసి మనం వాడుంటే కేసు పెడతారు. ఇప్పుడు అందరు అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఆల్రెడీ వాడుంటే వాడి మీద ఎందుకు కేసు పెట్టలేదు? వాడి మీద కేసు పెట్టి ఉండాలి కదా కంపెనీ పైన. సో మరి మీరు కేసు పెట్టక ఓన్లీ బ్లాక్ లిస్ట్ చేస్తే మరి అది వాడలేదా? రిజెక్ట్ చేశారా? రిజెక్ట్ చేయడానికి వివాదమే లేదు, వాడితేనే కదా వివాదం. సో అందువల్ల ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కనుక విచారణ జరిపించండి. ఇప్పుడు దీన్ని ఎక్కడికి పోయింది? దీనికి వ్యక్తుల యొక్క మత విశ్వాసాల జోలికి కూడా పోయింది. ఆఖరికి టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి బిడ్డ పెళ్ళి క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందా, హిందూ పద్ధతిలో జరిగిందా? నేను అది కూడా చూశాను. సో క్రిస్టియన్ పద్ధతిలో జరిగిందని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. మీ బాలకృష్ణుని అడగని మా కూతురు పెళ్ళికి వచ్చాడు, నేను నా బిడ్డ పెళ్ళి హిందూ పద్ధతిలో జరిగింది. సమస్య ఎవరి ఇంట్లో పెళ్ళి హిందూ పద్ధతిలో క్రిస్టియన్ పద్ధతిలో కాదు కదా. సమస్య తిరుపతి లడ్డులో దుర్మార్గంగా కల్తీ జరిగిందా జరగలేదా? కల్తీ జరిగితే దానికి కారకులు ఎవరు, ఎందుకు జరిగింది, వాళ్ళను ఎలా శిక్షిస్తారు? ఇది కదా కావాల్సింది.
ఇంతవరకు ఎవరిపైన ఎవరిని అరెస్ట్ చేసినట్టే తెలియదు ఇప్పటి వరకు. మరి ఇప్పటి వరకు ఎవరు ఏవని ఇందులో ఏటు ఎవరు, కేసు ఎక్కడ పెట్టారు, మీరు ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేశారు, మరి ఇంత భయంకరంగా ఎనిమల్ ఫ్రాడ్ కలిపిన ఆ కంపెనీని పైన ఎందుకు అరెస్ట్ చేయలేదు? కంపెనీ యజమానులను బ్లాక్ లిస్ట్ చేస్తే అయిపోతుందా? మీరు అలా భయంకరంగా ఎనిమల్ ఫ్రాడ్ కలిపి పంపితే మీరు వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆ కంపెనీ యాజమాన్యాన్ని వెంటనే నిర్బంధించి కంపెనీ కన్ఫిస్కేట్ కావాలి కదా. ఇంతవరకు నాకు తెలిసినంతవరకు మన దగ్గర పేపర్లు చదివే కంపెనీకి ఆంధ్ర పోలీసు తమిళనాడులోని దిండిగల్కి వెళ్ళి ఆ నెయ్యి సప్లై చేసిన కంపెనీ ఏఆర్ డైరీ ఫుడ్స్ సీజ్ చేసినట్టు చదివారా మీరు ఎక్కడన్నా? మరి ఎందుకు చేయడం లేదు అనేది నా క్వశ్చన్. ఇప్పటికి అందరికీ అర్థం కానవస్తున్నది. రాజకీయంగా మీరు చాలా చెప్తున్నారు అది, కానీ మొదలు జరగాల్సింది హిందువుల మనోభావాలు ఏంటి, ఇది జరిగిందా లేదా? మీరు పాలిటిక్స్ ఎక్కువ ఉన్నది, ఫ్యాక్ట్ తక్కువ ఉన్నది అనేది ఇప్పుడు ఆవేదన. పాలిటిక్స్ ఉండొచ్చు, తప్పలేదు, కాదని అన్నాను. ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే ఆ జరిపిన దుర్మార్గాన్ని ఏం చేసినా తప్పలేదు, అందులో అనుమానం ఏమున్నదిగా. అసలు రోడ్డు మీద వదిలేయండి, జనమే చూసుకుంటారు. అలా చట్టం ఒప్పుకోకపోవచ్చు కానీ చెప్తున్నా. అందువల్ల దాంట్లో ఏమి ఇబ్బంది లేదు ఎవరికైనా. ఎందుకంటే ఇది ఏ మతంలో జరిగినా ఎందుకు ఊరుకుంటారండి? ఏ మతంలో జరిగినా ఊరుకోరు. అంటే హిందువులు కూడా ఎందుకు ఊరుకోవాలి? ఊరుకునే ప్రసక్తే లేదు. కానీ జరిగిందా జరగలేదా అనేది ఎస్టాబ్లిష్ కావాలని అందరు కలిసి నా సమస్య. 2 నెలలు ఎందుకు కేసు పెట్టలేదు? ఇప్పటికీ ఎందుకు కేసు పెట్టలేదు? 2 నెలల దాకా దీన్ని ఎందుకు బయటికి చెప్పలేదు ఇప్పటి వరకు? ఆ ఏఆర్ ఫుడ్ యాజమాన్యం మరి సప్లై చేసి ఉంటే దాని మీద కేసు పెట్టి వాళ్ళని లోపలేయాలి కదా. ఇంతవరకు నాట్ ఎ సింగిల్ పర్సన్ ఇస్ అరెస్టెడ్, నాట్ ఎ సింగిల్ పర్సన్. ఎక్కడ ఎఫ్ఐఆర్ దాఖలైంది నాకు చెప్పండి, ఎక్కడ కేసులు సీరియస్గా ఇన్వెస్టిగేట్ అయ్యి ఛార్జ్షీట్ దాఖలైంది చెప్పండి. ఇప్పుడు జూలై 16 నుంచి ఇవాళ మనం ఆగస్టు సెప్టెంబర్ ఎండింగ్కి వస్తున్నాం కదా. మరి ఇదివరకు ఎందుకు జరగలేదు? దోషులు శిక్షించండి, విచారణ జరపండి అని అన్నారు. దాంట్లో వివాదం ఏముంది? దాంట్లో సెక్యులరిజం ఎక్కడ ఉంది? 1 వే లేదు, 2 వే లేదు, ఒకటే వే. సెక్యులరిజం అనేది హిందూ మతానికి వ్యతిరేకం కాదు. ఆ మాటకైతే ఏ మతానికి వ్యతిరేకం కాదు. సెక్యులరిజం అనేది రాజ్యానికి మతం ఉండద్దు అని. దీంట్లో మళ్ళీ సెక్యులరిజాన్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ నాట్ అ ఫైట్ బిట్వీన్ హిందూయిజం అండ్ సెక్యులరిజం కదా. ఇట్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ పవిత్రత అపవిత్రత. ఇంతకన్నా వేరేది ఏముంది ఇందులో? అంటే తిరుపతి లడ్డు తయారీకి వాడుతున్నటువంటి నెయ్యి పవిత్రంగా కల్తీ లేకుండా ఉందా, కల్తీ జరిగిందా? ఇంతే. సో దీన్ని ఇక లార్జర్ ఇష్యూగా మార్చి, నేషన్ వైడ్ ఇష్యూగా మార్చి, నీకు మొత్తం దేశంలో అతిపెద్ద వివాదంగా దీన్ని తయారవుతుంది కనుక అది మంచిది కాదయ్యా దేశానికి. మొదలైతే విచారణ జరపండి, దోషులు శిక్షించండి. ఇది దేశవ్యాప్త ఇష్యూ కాదు. ఇప్పుడు ఎక్కడ దాకా పోయింది? రాజకీయాలు ఎలా ఉంటాయంటే డింపుల్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బృందావనంలో కూడా కల్తీ జరుగుతుందన్నారు. చూడండి ఎలా రెచ్చగొడుతుంటారు. రాజకీయాలు అలాగే ఉంటాయి. రాజకీయాల్లో 1 సైడ్ ఉండదు, 2 సైడ్స్ ఉంటుంది. ఎవరు ఇక్కడ రెచ్చగొడితే అక్కడ రెచ్చగొడతారు. సో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆయన గుడిలో ప్రసాదాన్ని కల్తీ చేస్తారా? కూడా నమ్మలేం కదా. యోగి ఆదిత్యనాథ్ పైన ఏదైనా విమర్శించచ్చేమో, కానీ బుల్డోజర్లని దేవుని ప్రసాదాన్ని కల్తీ చేస్తానైతే ఎవరు ఊహించరు, విమర్శించరు సాధారణంగా. ఒకవేళ ఎక్కడన్నా జరిగినది యోగి ఆదిత్యనాథ్ వల్ల జరిగిందని అనలేం కదా. ఎందుకంటే ఆయనకు మతం పట్ల ఉన్న విశ్వాసాన్ని ఎవరు కాదంటారు. సో కానీ అక్కడ ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ, సో వాళ్ళు ఏమంటారు, ఇది ఇలాంటి ఆరోపణలు బృందావనంలో కూడా వచ్చాయి, అసలు నిజంగా తేల్చాలి అంటున్నారు. సో ఇప్పుడు ఇది ఎక్కడెక్కడికో పోతుంది. ఆఖరికి అసలు దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణలు ఎందుకు ఉండాలి అనే డిబేట్ కూడా మొదలైంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో హిందూ రిలీజియస్ ఎండోమెంట్ చట్టాలు చట్టబద్ధమైన తీర్పులు చెప్పింది. పోనీ మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఉంది, మీరు చేయండి, ఎవరొద్దన్నారు? దేవాలయాలన్నిటి ప్రభుత్వ నియంత్రణలో తీసేసి మీరు అప్పచెప్పండి. అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకెక్కువ ఎన్ని సమస్యలు వస్తాయి చూడండి. మీరు ఎన్ని సమస్యలు వస్తే ఆలోచించండి. సో అందువల్ల నేను ప్రోగ్రాంలో సనాతన సభలో మాట్లాడితే మిత్రుడు రాకా సుధాకర్, ఆయన అందరికీ తెలుసు, ఆయన కూడా ఒక విశ్లేషకుడు, యూట్యూబ్ ఉంది. సో ఆయన చెప్పిన ఉదాహరణ, రాజశేఖర్ టైంలో కొన్ని దేవాలయాల్ని అప్పచెప్తే మేనేజ్ చేసుకోలేకపోయారు. అందువల్ల అది లార్జర్ ఇష్యూ. ఎక్కడికో వెళ్ళింది. ఇది ఎక్కడికి వెళ్తోందంటే ఇది బృందావనంలో కల్తీ నుంచి మొదలుకొని దేశంలో ఎక్కడెక్కడికో పోయి కుట్ర సిద్ధాంతాలు ఫలానా మతం వాళ్ళు చేశారు అని మతాల మధ్య ఘర్షణగా మారిస్తే రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పోతే ఎవరికి ప్రాబ్లం అండి? అది ఆ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరున్నారు? అది ఆలోచించాలి కదా. ఒక్కసారి ప్రజల మనోభావాలు చెలరేగితే ఏం జరుగుతుందో మన ప్రపంచమంతా చూస్తాం. అందులో మతం అనేది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు దీన్ని అక్రమార్కులు ఎవరు,
ఆ లడ్డు అపవిత్రమైందా లేదా, కల్తీ జరిగిందా లేదా, కల్తీ చేసిన వాళ్ళ మీరు తిరుపతిలో మహాశాంతి యాగం అది చేశారు, అది సంతోషం, ఎందుకంటే ఇలాంటి జరిగిన పొరపాటు. కానీ అసలు పొరపాటు చేసిన సంగతి ఏంటి, దాని సంగతి ఇంకా చెప్పరేంటి? వాని మీద కేసు పెట్టి మొదలు వానికి శాంతి ఇవ్వాలి కదా, అది వదిలేస్తున్నారు కదా అనేదే ప్రశ్న. అది ఇంకా ఎందుకు చేయడం లేదు అనేది ప్రశ్న. ఇప్పుడు ఎవరు శిక్షించకూడదని ప్రకాష్ రాజ్ అంటే నేను కూడా తప్పంటాను. ప్రకాష్ రాజ్ శిక్షించండి అని అంటున్నారు, ఇప్పటివరకు ఇంకా శిక్షించలేదు ఏంటనే కదా ప్రశ్న. రాజకీయ నాయకుల పైన విమర్శలు చేస్తున్నారు, చెయ్యండి. అసలు ఎవరు చేశారు మొదలు తేల్చండి, ఆ చేసిన సంగతి తేల్చండి అంటున్నాం కదా ఎవరేమైనా. సో దీనికి అభ్యంతరం ఏముంటుంది? దీనికి ఎందుకు మరి ఇంతవరకు జరగడం లేదు? 2 నెలల తర్వాత సిట్ ఏర్పాటు, ఇది ఏర్పాటు అయినాక ఇదో మళ్ళీ నెలకు విచారణ. అప్పటిదాకా ఏంటండి నాకు అర్థం కాదు. నువ్వు టెస్ట్ చేసావు, కల్తీ జరిగింది, వాడి మీద కేసు పెట్టడానికి ఇంకా ముందు వెనక ఆలోచించలేదు, నాకు అర్థం కాని అంశం. సో ఇంతవరకు కేసు పెట్టారా? మరి వాడు బ్లాక్ లిస్ట్ చేయడం వేరు, కేసు పెట్టడం వేరు కదా. బ్లాక్ లిస్ట్ అంటే సరఫరా మరోసారి చేయకూడదు అని. సో అందువల్ల దీని మీద అనవసరపు గోలవద్దు. ఇది శాంతి భద్రతల సమస్యగా, మత ఘర్షణల సమస్యగా మారకుండా చూడండి, కఠినంగా శిక్షించండి దోషుల్ని, విచారణ జరిపించండి. ఇలా తప్పే ఉన్నది నాకు అర్థం కాదు. ఇలా సెక్యులరిజం ఎందుకు వచ్చింది? సెక్యులరిజం మన చర్చ లేదు, 1 వే లేదు, 2 వే లేదు కదా. ఎవరున్నారు హిందూయిజం గురించి మాట్లాడకూడదు అని, హిందూ ధర్మం గురించి మాట్లాడకూడదు ఎవరు అన్నారు కదా, ఏ లౌకికవాది అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేసేది ఏంటంటే సార్, ఒక ముస్లింకి ఇబ్బంది కలిగితే ముస్లింలంతా వస్తారు, ముస్లిం మత విశ్వాసాలకు విరుద్ధంగా ఏదైనా జరిగితే వాళ్ళంతా ఏకమవుతారు, క్రిస్టియన్లు కూడా అలాగే ఏకమవుతారు. కానీ హిందువులకు అంటే సనాతన ధర్మం మీద ఇంత దారుణమైన దాడి జరుగుతూ ఉంటే మరి హిందువులంతా ఎందుకు కావడం? హిందువులే కాదు, ఏ ధర్మం పైన ఎవరైనా అందరూ రావాలంట నేను అంటే ఇప్పుడు హిందువులకే రావాలి, క్రైస్తవులు ఇది ఎక్కడ సిద్ధాంతం అండి? సమాజంలో ఎవరికి నష్టం జరిగినా అందరూ రావాలి కదా. ఇప్పుడు వరదల్లో హిందువులకి సాయం చేసిందా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం? ముస్లింలో చేయలేదు సాయం, అందరు వస్తారు కదా. దీంట్లో హిందూ ముస్లిం క్రైస్తవుడు ఏంటంటే నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఒక మతానికి సంబంధించిన పవిత్రతను దెబ్బతీస్తే ఏ మతస్థులైనా రియాక్ట్ కావాలంట. వై ఓన్లీ హిందూ ఒక్కడే రియాక్ట్ కావాలి అని అంటే తప్పు కదా. హిందువులే కాదు అందరూ రియాక్ట్ కావాలి. ఎందుకు హిందువులే రియాక్ట్ కావాలి, ముస్లింలు రియాక్ట్ కావాలి, క్రైస్తవులు రియాక్ట్ కావాలి. ఏం తప్ప వాళ్ళైతే కోరుకోవాలన్నా జరగద్దని. సో నేను అనేది ఈ దాడి జరిగిన వారిపై ఎవరు చర్య తీసుకోవాలి? ప్రకాష్ రాజ్ చర్య తీసుకుంటానా, నాగేశ్వర్ చర్య తీసుకుంటా? నాకు చెప్పండి. ఇప్పుడు సనాతన ధర్మాన్పైన నష్టం జరిగే రీతిలో ఎవడో నెయ్యిలో పనికిమాలే కలిపాడు, వాని మీద ఎవడు చర్య తీసుకోవాలి? ప్రకాష్ రాజ్పై చర్య తీసుకుంటానా, నాగేశ్వర్ చర్య తీసుకుంటా? తీసుకోవాల్సింది మీ ప్రభుత్వమే కదా. వాని మీద కేసు పెట్టండి, వాళ్ళు లోపల ఏంటి అంటాను, ఇంతకన్నా ఎక్కువ ఉంటాం. అందరు హిందువులు కోరుకునేది అదే కదా. 2 నెలల నుంచి ఎందుకు చేయడం లేదని అడుగుతున్నాం కదా. ఇప్పుడు జూలై 16న మీకు బయటకు వచ్చింది విషయం, మరి సెప్టెంబర్ దాకా ఎవరికి తెలియదు, ఎందుకు చెప్పలేదు? నిన్న హిందూ ఎడిటోరియల్ కూడా ఈ ప్రశ్న వేశారు. మరి జూలై 16 హిందూ, ఫ్రీ ప్రెస్ జర్నల్, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలా జాతీయ పత్రికల్లో వచ్చిన ఎడిటోరియల్లో కూడా వాళ్ళు రైజ్ చేసిన అంశం ఇదే. అయ్యా జూలై 9న శాంపుల్ పంపారు, జూలై 16న రిపోర్ట్ వచ్చింది, జూలై 29న ఈవో మేము బ్లాక్ లిస్ట్ చేసామని చెప్పారు. మరి ఇప్పటిదాకా ఎందుకు కేసు పెట్టలేదు? 2 నెలలు అయిపోయింది కదా. వాడు ఎవడో ఆ దుర్మార్గుని పట్టుకొని లోపలేయండి, వారి సంగతి తేల్చండి, కఠినంగా శిక్షించండి. ఇందులో హిందువులు కాదు ప్రతి ఒక్కరు కోరుకోవాలి కదా. ఎవరిచ్చాడు అధికారం మతానికి సంబంధించినటువంటి ఒక పవిత్ర సాంప్రదాయాన్ని భగ్నం చేయమని? అంతకన్నా దుర్మార్గం ఏముంది అని అంటున్నాం. కానీ ఇది ఒకవేళ జరిగిందో జరగందో తేల్చండి, లేకపోతే ఇది అన్యాయంగా హిందూ దేవాలయాల ప్రతిష్ఠ దెబ్బతింటుంది కదా. ఇప్పుడు ఈ చర్చలు, ఈ రచ్చలు ఏం జరుగుతుంది? ఇతర మతస్థుల దృష్టిలో హిందూ దేవాలయాల ప్రతిష్ఠ తగ్గుతోంది. అది అన్ఫార్చునేట్. ఈ రాజకీయ రచ్చ వల్ల, ఈ రాజకీయ గోల వల్ల ఏం జరుగుతుందంటే హిందూ దేవాలయాల పట్ల ఇతర మతస్థులు మాట్లాడుకోవడానికి అవకాశం వస్తుంది కదా. అది జరగకూడదని కోరుకునేది. పవిత్ర తిరుమల దేవస్థానం పైన అనవసరపు వివాదాలు వద్దు. ఎవరైతే ఖచ్చితంగా అక్కడ కల్తీ జరిగిందా లేదా ఎస్టాబ్లిష్ చేయండి, జరిగితే దోషుల్ని కఠినంగా శిక్షించండి. దీనిపైన రాజకీయ రచ్చ చేసి రకరకాల అంశాలు పట్టుకొస్తే అది ఆ దేవస్థానం యొక్క గౌరవాన్ని దెబ్బతీసిన వాళ్ళం అవుతాం. రోజు ఇది 15 రోజులుగా లడ్డులో పలానా ఎనిమల్ ఫ్యాట్ అది ఇంకా తెలుగులో మాట్లాడితే ఇంకా దారుణం. అది ఏంది? ఇది బాధేస్తుంది అసలు. మనం ఇలా మాట్లాడుకోవాల్సిన తిరుపతి లడ్డు గురించి. ఎంత పవిత్రం అది, దేవదేవుని ప్రసాదమయ్యా. అది కేవలం ఒక పదార్థం కాదు. ఆధ్యాత్మికమైన భావం ఉన్నవారు ఎవరైనా, భక్తి భావం ఉన్న వాళ్ళు దాని ఒక పదార్థంగా చూడరు.
అందులో సాక్షాత్తు కలియుగ వైకుంఠంలో నివసిస్తున్న ఆ దేవదేవుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉన్నాయని భావిస్తారు కోట్లాది మంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ యొక్క మెటీరియల్స్. అలాంటి ఒక పవిత్రమైనటువంటి లడ్డు పైన ఈ చర్చ చూస్తే ఆవేదన కలిగి చెప్తున్నా నేను. రోజు ఏంటిది ఎనిమల్ ఫ్యాట్ అని దాని మీద చర్చ కాదు. ఎస్, ఇన్వెస్టిగేట్ ఇట్, కల్పిట్ల పట్టుకోండి, వాని సంగతి తేల్చండి. ఇంతే. ఈ రాజకీయపరమైన రచ్చ చేస్తే ఎవరి గౌరవం తగ్గుతుందని అంటున్నాను నేను. నాకు అది బాధతో చెప్తున్నా. మనం ఎవరైనా తిరుపతి లడ్డు ఎవరైనా ఇంటి పక్క వాళ్ళు తెచ్చి ఇచ్చినా ఎంత ఆనందపడతారండి, ఎంత సంతోషపడతాం. ఆ ఉన్న కొద్దిగా ఇచ్చినా, ఒక చిన్న ముక్కు ఇచ్చినా అందరం మనకు తెలిసిన వాళ్ళందరికీ కొద్దిగానే ఇస్తాం కదా. మరి అంత భక్తి భావాలతో చూడాల్సినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం పైన ఈరోజు ఈకోవని చర్చ ఏంటండి? చాలా ఆవేదనతో కలుగుతుంది ఈ చర్చ వింటుంటే, ఈ చర్చ చూస్తుంటే, ఈ చర్చ పైన మాట్లాడాల్సి వస్తుంటే ఆవేదన కలిగి చెప్తున్నాను నేను. ఇదేంటండి ఇదేదో హోటల్ కల్తీ కాదు కదా. దీనిపైన చర్చ ఆపండి, దయచేసి యాక్షన్ మొదలు పెట్టండి. 2 నెలలు అయిపోయింది, మీకు తెలిసి జూలై 16 రిపోర్ట్ వచ్చింది. ఓకే, మళ్ళీ కన్ఫర్మేషన్ కావాలంటే ఇంకో రిపోర్ట్ పంపండి. ఎవరికి పంపలేదు ఇంతవరకు. సో ఫాల్స్ పాజిటివ్కి ఉన్న స్కోప్ ఉంది అని అంటున్నారు. హోప్ ఇట్ ఈస్ ఫాల్స్ పాజిటివ్. ఫాల్స్ పాజిటివ్ అయితే కోట్లాది హిందువులు ఊపిరి పీల్చుకుంటారు. అబ్బా, మా దేవుని ప్రసాదంలో ఏమీ జరగలేదని ఆనందపడతారు. రాజకీయంగా ఎవరికైనా ఇబ్బంది ఉండొచ్చు, పొలిటికల్ స్కోర్ సెటిల్ చేసుకోలేకపోతున్నామని. కానీ ఒకవేళ ఈ లడ్డులో నిజంగానే కల్తీ జరగలేదు అని గనక రేపు ఏ ప్రయోగశాలైనా చెప్పితే నాకు చెప్పండి, మీరు కోట్లాది హిందువులు ఆనందపడతారా, బాధపడతారా? రాజకీయపరమైనటువంటి అంశంగా మాకు ఉపయోగపడతలేదు అనుకునే వాళ్ళు తప్ప ప్రతి హిందూ భక్తుడు సంతోషపడతాడు. అబ్బా, ఇంత ఏమైంది, మా గోవిందా ఇప్పటికీ మాకు ఊపిరి పీల్చుకుంటున్నా ఆనందపడతారా పడరా? మీరు చెప్పండి. 100% ఆనందం. అరే సంతోషం పడతామండి. అరే ఏంటిది, లడ్డు పవిత్రం కాలేదు, దైవప్రసాదం అపవిత్రం కాలేదు, మాకు కావాల్సింది ఇది జరిగిన దానికి మమ్మల్ని క్షమించండి అని చెప్పలేసుకుంటాం కదా. సో అందువల్ల ఎందుకు జరుగుతుంది, నేను ఎందుకు చెప్తున్నా అంటే దీనిపైన గోలవద్దు, రచ్చ చేయకండి. ఇది మాట్లాడితే తప్పదు, ఎవరు అంటలేరు. ఏ కాంటెక్స్ట్లో మాట్లాడద్దు అంటున్నారు. మీరు మొదలు ఇన్వెస్టిగేషన్ చేసి అది బియాండ్ డౌట్ ప్రూవ్ చేసి నిజంగానే జరగకుండా ఉండాలనే మేమంతా కోరుకుంటున్నాం. ఒకవేళ జరిగితే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించండి అంటున్నాం. జూలై 16 మీకు తెలిసినప్పటి నుంచి ఇవాళ సెప్టెంబర్ 25కి వచ్చాం, ఏమైందని అడుగుతున్నాం. అది మొదలు పెట్టండి. యాక్షన్ ప్లీజ్, నో రియాక్షన్ తర్వాత చూద్దాం. రియాక్షన్ వద్దని అంటలేను నేను. ఇదేమి ఇలా అవుతుందా? నెక్స్ట్ ఎలక్షన్ల వల్ల కూడా ఇది ఉంటుంది. ఉండండి, దానివల్ల ఏం జరుగుతుంది, మనమే అప్రతిష్ట పాలవుతాం కదా. సగటు హిందువు బాధపడతాడు కదా, హిందూ ఆలయాల ప్రతిష్ట దెబ్బతింటుంది కదా ఈ రచ్చ వల్ల. ఇలా ఎవరైనా మిగతా మతాల మరి ప్రదేశాల మీద ఇట్లా రచ్చ చేసుకుంటున్నారా? రచ్చ చేసుకుంటే వాళ్ళంతా కూడా ఎవరు మళ్ళీ హిందువులే. ఈ రచ్చగా చేయకండి, యాక్షన్ ప్లీజ్ అంటున్నాం. ఇలా తప్పేం లేదు కదా. ఎవరైనా ఇప్పుడు నాకు అర్థమైందైతే ప్రకాశ్ ట్వీట్లో కూడా ఎవరిని శిక్షించకండి, ఏం జరగలే, లడ్డులో కల్తీ జరగలే అన్నడా? అట్లా ఎవరైనా అంటే పూర్తిగా తప్పే. ఎందుకంటే కల్తీ జరిగిందో లేదో మనకెలా తెలుసు ఇక్కడ కూర్చొని? అంటే దాన్ని నమ్మాలనా? దీనికి చెప్పాల్సింది ప్రభుత్వాలే, మనం కాదుగా. టీటీడీ దాన్ని మరింత లోతుగా అధ్యయనం చేసి ఒకటి కాకపోతే 4 పరిశోధనా కేంద్రాలు పంపండి. ఇవాళ మనకు ఎవరన్నా సర్జరీ కావాలని డాక్టర్ చెప్పింది అనుకోండి, ఏం చేస్తాం మనం? వెంటనే సర్జరీకి పోము, ఇంకో సెకండ్ డాక్టర్ దగ్గర పోతాం, థర్డ్ డాక్టర్ దగ్గర పోతాం, నలుగురిని విచారిస్తాం. ఆయుర్వేదంలో తగ్గుతుందా, నేచురోపతులు తగ్గుతుందా అన్నీ చూసి ఇక తప్పదనుకుంటే జరిగిపోతారు. అది ఎవరైనా కామన్ కదా. ఇది కూడా అలాగే చేయండి. మీరు నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గాజియాబాద్లో ఉంది, పంపండి శాంపిల్స్. దీన్ని బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేయండి. కోట్లాది హిందూ భక్తులు కోరుకునేది ఇది నిజం కాదు, ఇది జరగలేదు అనే రిపోర్ట్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ రిపోర్ట్ వస్తే ఊపిరి పీల్చుకుంటాం. కానీ ఒకవేళ జరిగిందనుకోండి, ఖచ్చితంగా వారిని శిక్షించాలి, అనుమానమే లేదు. కానీ జరగాలంటే కోరుకోవద్దు దయచేసి. రాజకీయ స్కోర్స్ టు సెటిల్ పొలిటికల్ స్కోర్స్ జరగాలని మాత్రం ఎవరు కోరుకోకూడదు. కోరుకుంటారని కూడా నేను అనుకోను. ఎవరు ఏ దేవుని పైన భక్తున్న ఎవరు కూడా కోరుకోకూడదు కూడా. మనం కోరుకోవాల్సింది ఏంటి? మరింత పరిశోధన జరిగి అలాంటిది ఏమీ జరగలేదు. తిరుపతి లడ్డు పైల్లో ఇలాంటి ఎనిమల్ ఫ్యాట్ కల్తీ లేదు. కావాలంటే ఏదన్నా వేరే కల్తీ ఉన్నా భరించగలమేమో, కానీ ఏ కల్తీ జరగద్దు. న్యాయమైతే ఏ కల్తీ జరగద్దు, పవిత్రంగా ఉండాలి. కానీ చుట్టూ ప్రపంచమంతా కల్తీ అయినప్పుడు అది ఏదో రూపంలో కల్తీ ఉందిలే అని సముదాయించుకుంటాం. కానీ ఎనిమల్ ఫ్యాట్ అయితే భరించలేం కదా.
అదైతే భరించలేము. ఎందుకంటే ఈ పదార్థాలు భూమి నుంచి వస్తాయి కదా, పదార్థాలు మన చుట్టూ ఉన్న సమాజం నుంచి రావాలి, చుట్టూ ఉన్న సమాజమే మొత్తం కల్తీ అయి ఉన్నది. అందువల్ల ఆ పదార్థాలు ఎక్కడో ఏదన్నా నార్మల్ కల్తీ అంటే అది కూడా జరగకూడదు దేవప్రసాదంలో. కానీ అది జరిగితే కాస్తంత ఏదో కలియుగం రా ఇది, ఈ దరిద్రం కలియుగంలో ఇట్లాగే ఉంటుందని అన్నా సందాయించుకుంటాం మేము. కానీ ఎనిమల్ ఫ్యాట్ భరించలేమయ్యా, అదొక్కటి దయచేసి మీరు ఎస్టాబ్లిష్ చేయండి అనేది కోరుకునేది. రైట్ సార్. హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్స్లో ఈ యానిమల్ ఫ్యాట్ కలిసింది నూనెకు బదులు అంటేనే తట్టుకోలేం కదా సార్. ఎవరైనా అలాంటిది దైవ ప్రసాదంలో కలిసింది అంటే ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒక శాకాహారిని అండి, నేనే నా ఎగ్జాంపుల్ తీసుకున్నా. నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్, నేను దాదాపు ఎగ్ కూడా తినను. నేను స్ట్రిక్ట్ వెజిటేరియన్. పొరపాటున నేను తినే దాంట్లో ఉదాహరణకు ఏదన్నా కలిసింది అనుకోండి, నేను తినని మాంసాహారం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు మాంసాహారలే, కాదని అంటలేదు. కానీ వాళ్ళ ఆహార అలవాట్లను గౌరవిస్తాను, కానీ నాకు అలవాట్లేదు కదా, నేను వెంటనే లేకపోతాను. సో ఒకప్పుడైతే అసలు పక్కన నాన్ వెజ్ తింటుంటే కూడా కూర్చునేవారు కాదు. ఇప్పుడంటే ఓకే తింటున్నారు, అలవాటు అయితే కొంత మార్పు వచ్చింది. సో అందువల్ల ఒక శాకాహారే మాంసాహారం తన ఆహారంలో కలిస్తే, ఒక మటన్ పీస్ కనుక నేను తినేటువంటి టమాటా కర్రీలో కలిసింది అనుకుందాం, నేను మీల్ మేకర్ లాగా ఉన్నది అనుకొని తిన్నాను అనుకోండి, నేను ఎట్లా ఫీల్ అవుతాను చెప్పండి ఒక శాకాహారిని. ఒక శాకాహారే కల్తీ అయితే ఎనిమల్ ఫ్యాట్ భరించలేమైతే అందులో దైవ ప్రసాదంలో భరించగలమా రవిశంకర్ చెప్పండి. చాలా ఆవేదనతో కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు తెలుసా ప్రజలు. ఎంత బాధాకరమైన అంశం ఇది. ఇంతకన్నా ఆవేదనకరమైన ఇంకేమైనా ఉంటుందా? నేను నా ఉదాహరణ అందుకే చెప్పాను. ఒక శాకాహారి, అది కూడా నేనేమి మాంసాహారాన్ని తినకూడదు, మాంసాహారాన్ని ద్వేషించే మనిషిని కూడా కాదు, నాకు అలవాట్లేదు అంటున్నాను అంతే. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు మాంసాహారమే తింటారు, నేను నేరమని అంటలేదు కదా. అదే నేనేమో సిద్ధాంత రీత్యా మాంసాహారం తినకూడదని కూడా కాదు, నాకు అలవాట్లేదు నేను తినను, మీకు అలవాటు ఉంది మీరు తింటే సంతోషం, నాకేం అభ్యంతరం అండి. సో అందువల్ల నాకు అలవాట్లేదు. మాంసాహారం అలవాటు లేని వ్యక్తి తినే కర్రీలో పొరపాటున ఒక మటన్ పీస్ వచ్చి పడితే నేనే బాధపడతానే, మరి దైవ ప్రసాదంలో కల్తీ జరిగితే బాధపడరండి ప్రజలు. అందుకే దీనిపైన రాజకీయ రచ్చవద్దు, యాక్షన్ ప్లీజ్. మీరు శాస్త్రీయమైన పరిశోధన జరపండి, ఎస్టాబ్లిష్ చేయండి నిజాలిటీ. నేనైతే కోరుకునేది ఒక సగటు మనిషిగా నేను కోరుకునేది ఇది జరిగి ఉండకపోవాలి. కొత్తగా వచ్చేటువంటి ల్యాబ్ టెస్ట్లో అలాంటిది ఏమీ లేదు అని రిపోర్ట్ వస్తే ఆనందపడతాను నేను. నాకైతే రాజకీయాలు లేవు కనుక నేను ఆనందపడతాను, ఇంకా వేరే అంశాలలో కొట్టుకోండి. కానీ ఇది మాత్రం జరగలేదనే కోరుకోవాలి మనం. కానీ మన చేతులు లేదు కదా, అది మనం కోరుకున్నట్టు జరగదు కదా. అది ఏది నిజమో అదే ఉంటుంది కదా. నిజమైతే మీరు కఠిన దోషులు శిక్షించండి, కఠిన. ఇంతకన్నా ఏం కోరుకుంటాను, నేనేం చేయగలుగుతాను చెప్పండి. లేదు నా ముందర పెడితే 4 ఉతుకుతాను, వాడు ఎవరైనా కల్తీ చేసినట్టు తీసుకెళ్ళి గవర్నమెంట్ ముందర పెడితే మీరు నేను కెమెరామెన్ కలిపి కొడదాం, ఊకుంటామా అండి? తర్వాత కొట్టినందుకు మన పైన కేసైనా మంచిదే కొడదాం. ఎందుకంటే చట్టం తన చేతుల్లోకి తను తీసుకోవద్దు అనుకున్న పోనీ ఆవేశం ఆపుకోక 2 ఎత్తం కావాలంటే పోలీస్ స్టేషన్లో పట్టుకుపోతాం. మీరు శిక్షించండి, మీ చేతిలో చట్టం ఉంది, అధికారం ఉంది, మీ దగ్గర జైళ్ళు ఉన్నాయి, వాడిని యావజ్జీవన్ జైల్లో పెట్టండి, ఎవడొద్దంటానండి. ఇది కదా కోరుకునేది.